ఒక విద్యార్థి పైన అతని యొక్క జన్మజాతకం చూసి అతన్ని ఏ విధంగా ఒక మంచి పద్ధతిలో పెట్టొచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అతని జన్మజాతకంలో రాహుకి చంద్రునికి సంబంధం పెడితే రాహువు ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ని చూపిస్తుంది. అంటే ఎదురుగా ఉన్న ఫోటోని కానీ వాల్పేపర్ని కానీ ఏదైనా ఎదురుగా కనిపించే విషయాన్ని చూపిస్తుంది. చంద్రుడు ఏంటంటే సబ్కాన్షియస్ని చూపిస్తారు. ఒక వ్యక్తి ఆ ఫోటోని లేదనేసంటే ఆబ్జెక్టివ్ని చూసి తన సబ్కాన్షియస్లో పంపించుకొని ఆ విధంగా ఒక మంచి పద్ధతిలో నడాలి అనుకోవడం అనేది ఈ రాహుకి చంద్రునికి ఉన్న సంబంధం. అలాగే ఒక వ్యక్తి జాతకంలో కేతువుకి చంద్రునికి, అంటే కేతువుకి తల ఉండదు కాబట్టి చూసే అవకాశం ఉండదు, ఓన్లీ చెయ్యలే ఉంటాయి కాబట్టి చేత్తో అతను రాస్తూ చంద్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల కేతువుతో సబ్కాన్షియస్లో పంపించుకుంటాడు. అంటే అతను ఏదైనా ఒక విషయాన్ని రాస్తూ అతను సబ్కాన్షియస్లో పంపించుకొని ఒక మంచి రిజల్ట్ని పొందొచ్చు. అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నాడు అనుకోండి, రాహువు కేతువు ఉండేటప్పుడు ఎదురుగా అతను ఏం అవ్వాలనుకుంటాడో, ఒక బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలనుకుంటాడు అనుకోండి, ఆ ఎంప్లాయీ టైపు ఫొటోస్ ఏం పెట్టుకొని ఎక్కువగా అతను చూడడం వల్ల అతను సబ్కాన్షియస్లోకి ఎప్పుడైతే వెళ్తుందో అతను తప్పనిసరిగా ఆ విషయాన్ని పొందగలుగుతాడు. అలాగే కేతువుతో చంద్రుడు సంబంధం పడినట్టయితే అతను చూడడం అనే నెసెసిటీ లేకుండా చేత్తో నేను బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలని రాసుకున్నట్టయితే అతను ఆ బ్యాంకులో ఎంప్లాయీ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే నెగిటివ్ థాట్స్ని కూడా పోగొట్టుకోవచ్చు ఈ కాంబినేషన్ ద్వారా. నేను ఎక్కువగా ఫోన్ మాట్లాడను అనేసి రాసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ఆ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని పోగొట్టుకుంటాడు. ఈ విధంగా మనకి రాహుకేతువుల ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగా సరిచేసుకోవచ్చు.